నాకు ఎలాగ అనిపించిందంటే ఇంకో అర్జున్ రెడ్డి డబల్లో చూసినట్టు ఉందన్నమాట. డబుల్ ఎఫెక్ట్ ఉంది. ఇంకో విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు. ఇంకా రోషన్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు అన్నమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. చాలా సీన్లు తన యాక్టింగ్తోనే ఎలివేట్ చేయాలని చాలా మటుకు ట్రై చేశాడు. బట్ ఓకే, యాక్టింగ్ పరంగా ఎక్కడ మనం పాయింట్స్ చేయడానికి లేవు. చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే రొమాన్స్ సీన్స్ అయితే బేవచ్చంగా ఉన్నాయి. అర్జున్ రెడ్డి డబుల్ అలాగని మనం చూసే విధంగానే ఉన్న యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. బట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడొచ్చేమో కానీ ఎక్కడ కూడా యూత్ అయితే డిసప్పాయింట్ అయితే లేదు. ఒక మాసి డైలాగులు ఉన్నాయి, మాసి సీన్స్ ఉన్నాయి. ఒక యూత్ కనెక్ట్ అయ్యే ప్రతి అంశం కూడా చాలా చాలా బాగుంది. బాగా కనెక్ట్ అవుతుంది యూత్కి అయితే. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చాడు. అయితే గూస్ బాంబ్స్ వచ్చినాయి కొన్ని సీన్స్లో అయితే. ఒక మెలోడీ కావచ్చు, లేదంటే సాంగ్స్ కూడా పెద్ద అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తీసేసాడు. ఇంకా డైరెక్షన్ ఒక స్టార్ హీరోని డిజైన్ డైరెక్షన్ చేస్తున్నట్టు చేశాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాదు నిర్మాత విలువలు కానీ. అక్కడ కూడా ఒక సుమన్ కనకాల ఆ పేరు అయితే నిలబెట్టాడన్న. ఒక స్టార్ యాంకర్ కొరకు హీరో అంటే అందరూ చులకనగా చూడొచ్చు. బట్ ఈ సినిమా తర్వాత రోషన్ కంటే ప్రత్యేకమైన ఒక హోదా అనేది వస్తుంది. అర్జున్ రెడ్డిలో మనకు విజయ్ దేవరకొండ ఎంతైతే ఫేమస్ అయ్యాడో ఈ సినిమాతో మన రోషన్ కూడా అంతే ఇండస్ట్రీలో తాడిపోతారనమాట. సూపర్ మూవీ అనమాట. బ్లాక్ బస్టర్ మూవీ. ఒక రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న. బబుల్ గమ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. పైసలు మొత్తం కమ్ అంటే ప్రొడ్యూసర్ కి. సో చాలా బాగుందన్న. రోషన్ కనకాల యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ గ్లామర్ చాలా బాగుంది. ఇందాక కూడా ఇది వేసుకొచ్చింది, అది కూడా చాలా బాగుంది. సినిమాలో రొమాన్స్ మాత్రం పీక్స్. నాలాంటి సింగిల్స్ మాత్రం లేచి కొడతారు. విజిల్స్ నెక్స్ట్ లెవెల్ కొడతారు. లిప్ లాక్లే ఉన్నాయన్న. నాలాంటి సింగిల్స్ అసలు ఏమైపోవాలా అన్న. అర్జున్ రెడ్డి కాదన్న, అర్జున్ రెడ్డి వాళ్ళ తాత అన్న ఇల్లు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న బబుల్ గమ్. అంటే ఆ లిప్ లాక్స్ కానీ, ఆ రొమాన్స్ కానీ, అంటే మంచి ఆటగాడన్న. రోషన్ అన్న మాత్రం మంచి ఆటగాడన్న. ఫైట్స్ అవన్నీ ఒక ఎత్తు అయితే రొమాన్స్ ఒక ఎత్తన. ఏ మూవీ కన్నా ఫైట్స్ సాంగ్స్ హైలైట్ గానా. రోషన్ అన్నకు మాత్రం రొమాన్సే హైలైట్ అన్న. అంటే కొంచెం బ్లాక్ ఉన్నానికి కొన్ని ఎమోషనల్ అయింది కదా. కాలా హై తో క్యా దిల్ వాలా హై అన్నట్లు నిరూపించుకున్నాడు అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇజ్జత్ ఔకాత్ అంటే అవి హిందీ పదాలన్నా, నాకు హిందీ రాదు ఎక్కువ. సో ఆయన ఉన్నంత వాటిలో బాగుంది. సాంగ్స్ మెల్లమెల్లగా బాగా అనిపిస్తున్నాయి అన్న. అబ్బీ జిలేబీ ఏదో అన్నాడు అన్న, కానీ నేను జిలేబీ తిన్నాను కాబట్టి ఆ సాంగ్ మంచిగా చూడలే అన్న నేను. సినిమా మాత్రం బాగుందన్న. ఒకటే చెప్తున్నా అన్న, రోజు నేను పడేది ఒక అమ్మాయి వెనకాల. హిట్ కొట్టేశాడు మన రోషన్ కనకాల. ఏం కొడుకుని అన్నావాక ఒక అర్జున్ రెడ్డి చూసింటాం, ఒక RX-100 చూసింటాం. అంతకు మించింది అక్క సినిమా మాత్రం. ఒక ఏమంటారు, ఒక ఫస్ట్ హీరో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న టైప్లో యాక్టింగ్ చేయడం అంటే అసలు వేరే లెవెల్ అక్క. అసలు సినిమా మాత్రం వేరే లెవెల్ అక్క. ఏం సినిమా తీసావుక, ఏం కొడుకుని అన్నావు సినిమాక. భయ ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది భయ, మన నజీంలో మనకు ఏం రాసి పెట్టిందో తెలియదు. అది ఇజ్జత్ అయినా ఔకత్ అయినా అది లాక్కొని తెచ్చుకోవాలి. మనకు నచ్చినట్టు మనం బతకాలి సినిమాలో భయ. ఒకటే చెప్తున్నా భయ, లవ్ దగ్గర స్టక్ అయిపోయిన వాళ్ళు అటు ఏమంటారు, లవ్ దగ్గరే స్టక్ అయిపోయి ఉంటారు. ఒకసారి సినిమా థియేటర్కి సినిమా చూడండి. లవ్తో పాటు మనం గోల్ కూడా అచీవ్ చేయొచ్చు అని సినిమాలో మంచి మెసేజ్ ఉంది భయ. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి. ఒకటే భయ, మనం చెప్పేది ఏంటంటే, మొన్న రోషన్ గారు అదే స్టేజ్ మీద చెప్పారు, కలర్ అనేది మనని సక్సెస్, మన కలర్తో కలర్ బ్లాక్ ఉన్నాడు సినిమా ఎవరు చూస్తారు అన్నారు. కలర్ అనేది మన సక్సెస్ డెస్టినీని అప్లోడ్ చేయదు భయ. ఒకటే చెప్తున్నా, మన వర్కౌట్ మన డిస్ప్లే అనేది ఉంటే ఆటోమేటిక్ సినిమా కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది భయ. ఒకటే భయ, సినిమా మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి యూత్ ఎంటర్టైన్ మూవీ, ప్యూర్ ఎంటర్టైన్ అంతే. సినిమాకి మన ఫేవరెట్ స్టార్లు అది వస్తే మనం ఫస్ట్ టికెట్ మనకి రావాలి చూడాలనుకుంటాం. ఇప్పుడు సుమక్క గారు వీళ్ళ రజనీకాంత్ గారు వాళ్ళ సినిమాలంటే రజనీకాంత్ గారికి ఒక టికెట్ దొరక ఎలా ఇబ్బంది పడతాం. సుమక్క గారి సినిమా అంటే నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒక సినిమా వెళ్లకుండా థియేటర్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేసి తర్వాత ప్రశాంతంగా చూద్దాం, కోలాహలం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రోషన్ అంటే కేవలం సుమక్క గారు అబ్బాయి అదే కాదు, రామోజీరావు గారు ఒక తెలుగు గౌరవాన్ని పతాక స్థాయిలో పెట్టినట్టు మన సుమక్క గారు తెలుగు ఏంటంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ ద్వారా కూడా మనం చాలామంది, నేను నిజంగా చెప్తున్నాను, ఇది అతిశయోక్తి కాదు, చాలామంది ఇక్కడ పుట్టి మన అమెరికా అక్కడికి వెళ్ళిపోయి సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈటీవీలో ఇంట్లో ఏదో భోజనం చేస్తున్నా, ఇంట్లో పేరెంట్ వాళ్ళ మదర్ సినిమా ఎలా ఉంది అది చెప్తున్నాను చెప్పనివ్వట్లేదు. నేను చూడలేదని చెప్పాను కదా, నేను ఈవినింగ్ చూస్తానండి. థ్యాంక్ యూ. ఈవినింగ్ నేను రాలండి, ఈ టైం వేస్ట్ చేస్తాను.